జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు ధర్మసాగర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, పార్టీ అతిరథ మహారథులందరికీ, పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ వివరణలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన, ఒక సైకో పాలన, ఒక శాడిస్ట్ పాలన వెరిసి రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు ఈరోజు జరుగుతున్న పరిణామాలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఎక్కడ చూసినా కూడా ఇంద్రమ్మ రాజ్యము, ఇంద్రమ్మ పాలన అన్నాడు. ఇంద్రమ్మ పాలన అంటే ఎమర్జెన్సీనేనా? ఇంద్రమ్మ పాలన అంటే అక్రమంగా దౌర్జన్యాలు చేయడమేనా? మంత్రుల ఇండ్లపై సైతము గూండాయిజం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు న్యాయం చేయాలని పోతే, మాజీ మంత్రి హరీష్ రావు వరదల విషయంలో పరామర్శించడానికి ఖమ్మం పోతే ఆయన వాహనం మీద దాడి, సిద్దిపేటలో పార్టీ కార్యాలయం మీద దాడి, సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి, కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి, అదేవిధంగా నిన్న మరి కేటీ రామారావు గారు మూసి సుందరీకరణ విషయంలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలకు నిరసనగా పోతుంటే కాంగ్రెస్ గుండాల దాడి, వీటన్నిటినీ ముఖ్యంగా నిన్న జరిగిన కేటీఆర్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే క్రియాశీల అధ్యక్షుడే కాక ఐటీ శాఖ మంత్రివర్యులు మొత్తము హైదరాబాదులో మొత్తాన్ని కూడా గులాబీ జెండా ఎగిరేయడానికి కారణభూతులైన కేటీఆర్ మీద దౌర్జన్యము, కోడిగుడ్లు, రాళ్ళు, కారును ధ్వంసం చేసే ప్రయత్నం, వీటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి 7వ తారీఖు వస్తే 10 నెలలు పూర్తయిపోతాయి. ఇక 2 నెలలు మిగిలిన సంవత్సరానికి ఆయన ఈ 10 నెలల్లో చేసిన కార్యక్రమాలు చూస్తే, ఇంద్రమ్మ పాలన అంటే 23 సార్లు ఢిల్లీకి పోవడమేనా? ఇంద్రమ్మ పాలన అంటే నిర్దాక్షిణంగా నిరుపేదల ఇండ్లు కూలగొట్టడమేనా? ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం హైడ్రా పేరుతో, అదేవిధంగా మూసీ నది సుందరీకరణ పేరుతో ప్రజల చూపును మార్చడానికి ఒక నాటకం హైడ్రా అనేది, సుందరీకరణ అనేది. ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలి, లేదా చట్టానికి లోబడైనా పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు ఒక తుగ్లక్ లెక్క ఎవరిని కూడా లెక్క చేయట్లేదు.
హైకోర్టు మొట్టికాయలు వేస్తే పట్టించుకోడు, హైకోర్టు చట్టాల మీద నమ్మకం లేదు, వాళ్ళ గురించి పట్టించుకోడు. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు ఇలా అధిష్టానం కూడా నువ్వు లెక్క చేయట్లేదు. ఇట్లేడు నా అట్లేడు అంటాడు. మొత్తం కుడిదిలో పడ్డ ఎలుక లెక్క గిలగిల కొట్టుకుంటాడు ఇప్పుడు కడియం శ్రేణి. మళ్ళా సిగ్గు శరం లేకుండా మాట్లాడతాడు, నేను డివిజన్ బెంచ్కి పోతా, నేను సుప్రీంకోర్టుకు పోతా అంటాడు. మౌలిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రేణి, రాజ్యాంగాన్ని గౌరవించే కడియం శ్రేణి బేషరతుగా రాజీనామా చేసిరా, నువ్వా నేనా తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమకారుల అవకాశవాద రాజకీయాలా తెలుసుకుందాం రా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు 9వ తారీఖు దగ్గర పడతా ఉన్నది. సెప్టెంబర్ 9వ తారీఖు నాడు 4 వారాల గడువు ఇచ్చిండు జడ్జి, హైకోర్టు జడ్జి. 4 వారాలలో సుప్రీంకోర్టు గైడ్లైన్ ప్రకారము పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత వేరే పార్టీకి పోవాలి. ఒకవేళ ప్రాథమిక సభ్యత్వానికి కానీ గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోతే ఆ ఎన్నిక చెల్లనేరదు. 6 సంవత్సరాలకు పోటీ చేయడానికి కూడా అర్హత లేదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ప్రజా అవసరాల నిమిత్తం కావచ్చు, నీకు ఆ పార్టీ మీద కోపం కావచ్చు, ప్రేమ కావచ్చు, పార్టీలు మారవచ్చు ప్రజాస్వామ్యంలో. ఎస్, నేను పార్టీ మారాను 2011లో. నా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, తెలంగాణ ఉనికిని కాపాడడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను ఆనాడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినా, ధైర్యంగా వెళ్ళినా, మళ్ళా ప్రజల్లోకి వచ్చినా, మళ్ళీ 33,000 మెజార్టీతో గెలిచిన. కేసీఆర్ నాకు జెండా ఇస్తే ఆ జెండాను వదిలిపెట్టకుండా, కేసీఆర్ చెయ్యి వదిలిపెట్టకుండా 2011 నుండి మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ రాజన్న లెక్క తిరిగాం. నువ్వు తిరుగు, ఏ అభివృద్ధి పేరుతోనైతే నువ్వు ఇవాళ కాంగ్రెస్ పోయినవో, ఇప్పటి వరకు ఒక్క పైసా, గుండు సున్నా, ఒక్క పైసా తీసుకురాలే.